ఉదయకాల సమయంలో దేవుని మనం ఆరాధించడానికి సంఘంగా కూడి మనం మందిరానికి వచ్చి స్తుతించడానికి ఆయన చేసిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం. దేవుణ్ణి ఎందుని పెట్టి మనం ఆరాధించాలి అనే దాని గురించి మనం చూసుకుంటే ఆయన మనం ఎంతగానో ప్రేమించాలి. ఆయన ప్రేమ చాలా మధురమైనది. లేఖన భాగంలోకి మనం వెళ్ళే ముందు కొన్ని రిఫరెన్స్లు మనం చదువుకుని తర్వాత ఆ లేఖనాలు ధ్యానిద్దాం. 91వ కీర్తన పేజీ నెంబర్ 501, 91వ కీర్తన 14వ వచనం చదవండి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని కనపరచదను. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పేజీ నెంబర్ 169, 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుతున్నాడు. నేను జీవించుతున్న జీవితమును నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను. అలాగే 1 కొరింథీ 2:9 పేజీ నెంబర్ 147, 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనిపించలేదు, చెవుకి వినపడలేదు, మనిషి హృదయంకు గోచరం కాదు. అయితే ఈ లేఖన భాగంలో మనం చదువుకున్న దాంట్లో మొదటిగా మనము ప్రేమించినట్టుగా ఆయన్ని మనము ప్రేమించినట్టుగా మనకు తెలియపరిచింది. అలాగే 2వ భాగంలో దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా ఉంది. 3వది కూడా అంతే. ఎలాగా? ఆయన ప్రేమించిన వారికి, అంటే దేవుడు అసలు మన ప్రేమ అనేది ముందు మనకి ఎక్కడ వచ్చింది, మన దేని నుంచి మనకి ప్రేమ వచ్చింది? నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు నిజమైన ప్రేమ ఏంటో తెలిసింది. ఎందుకంటే మనల్ని ఆయన మొదటిగా ఆయన ప్రేమించాడు. ముందు మనం ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఆయన ప్రేమించిన వారికి అని ఎందుకు రాసి ఉందంటే దాన్ని బట్టి మనం దేన్ని ఎలాగా గ్రహించుకోవాలంటే దేవుణ్ణి మనం కూడా ప్రేమించాలి. దేవుణ్ణి మనం కూడా ప్రేమించాలి. ఆ ప్రేమ, దేవుని ప్రేమ, అది వెలకట్టలేని ప్రేమ. దేవుని ప్రేమ ద్రాక్షరసము కన్నా రుచికరమైన ప్రేమ, జుంటెదార తేనెల కన్నా దారుల కన్నా రుచికరమైన తీయటి ప్రేమ. ఆయన ప్రేమను వర్ణించడానికి మనకు అంతు చిక్కని ప్రేమ, ఆయన ప్రేమను కొలత వేయలేని ప్రేమ. అలా వర్ణించుకుంటూ పోతే ఆయన ప్రేమకు అసలు కొలతే లేదు. అలాంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు. అలాంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ప్రేమించి ఏం చేశాడు అనే దాని గురించి వస్తే, దేవుడు ప్రేమించి ఆయన మనకు చేసిన కార్యాలలో, ఆ మేళ్లలో మనం వర్ణించడానికి మనకు రోజులు సరిపోవు. ఒకరోజు కాదు, రోజులు సరిపోవు. కానీ దేవుడు ఆయన ఇచ్చిన తలంపును పెట్టి, ఆయన మాట్లాడిన విధానాన్ని పెట్టి ఒక 5 మేళ్ల గురించి నేను మీతో పంచుకోవాలని నేను ముందుకి దేవునికి చెప్పుకుని
నీతో పంచుకోవడానికి నేను సిద్ధపడి వచ్చాను. అయితే ఆ దేవుడు మనకి చేసిన మేళ్ళలో ఆయన ప్రేమను పెట్టి చేసిన మేళ్ళు ఒక 5 మేళ్ళు మనం ధ్యానించుకుని తర్వాత దేవుణ్ణి ఆరాధిద్దాం. మొదటిగా యెషయా గ్రంథం 63వ అధ్యాయం 622 పేజీ నంబరు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నందును ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను కలిమి చేతను వారిని విమోచించను. పూర్వదినము ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని చూడొచ్చు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే మనల్ని విమోచించింది. ఈ లోకమనే బందీకాణాలో, ఈ లోకమనే కట్టడాలలో మనం బంధింపబడి ఉన్నప్పుడు దేవుని ప్రేమను పెట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు? వాటి నుంచి విమోచించాడు. మనం మరణటూరులలో బంధింపబడి మరణంధకార లోయలలో మనం ఇరుక్కుపోయి ఈ లోక చిక్కులలో మనం చిక్కుబడిపోయి బంధింపబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆ పాపపు జీవితం నుంచి మనల్ని ప్రేమించి ఆయన దాని నుంచి మనం బయటికి విడిపించాడు. దేవుడు విడిపించడానికి మన దగ్గర ఏమీ లేదు, మనం విడిపించుకోలేదు. అలాంటి పాపస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనల్ని ఏం చేసింది? ఆ పాపం నుంచి విడిపించి మనం దేవుడు ఆ ఊరు బయట కట్టేస్తున్న గాడిదను విడిపించుకురండి అని ఎలాగైతే ఆ గాడిదను విడిపించాడో నిన్ను నన్ను కూడా అటువంటి బాధ ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, అనేకమైన బందీకాలం నుంచి మన కట్టడాలను విడిపించాడు. ఆ కట్టి ఉన్న బందీ నుంచి విడిపించాడు ఆయన ప్రేమ చొప్పున. అలాగే ఆ చక్కటి మసాక్ అదే ముగ్గురిని కూడా ఏం చేశారు? కట్లు కట్టి అగ్నిగుండంలో పడేసినప్పుడు ఆ కట్లు కాల్చివేయబడ్డాయి. అలాగే మనం కూడా అనేక సందర్భాల్లో మనం బంధింపబడి ఉన్నాం, కట్టలతో కట్టివేయబడి ఉన్నాం. ఈ లోకంలో ఉన్న కోరికలతో, ఈ లోకంలో ఉన్న ఆశలతో, ఈ లోకంలో ఉన్న బాధ్యతలతో మనం బంధింపబడి ఉన్నాం. ఆ బంధింపబడిన దాని నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. మొదటిగా ఆయన చేసిన పని ఏంటి? విమోచించాడు. అలాగే యాకోబు ఎటువంటి వాడు? ఆ యాకోబు అంటేనే మోసగాడు. ఆ మోసమైన జీవితంలో జీవించిన మనల్ని ఆ మోసం నుంచి విమోచించాడు. ఆ మోసం నుంచి మనం బయటకు తీసుకొచ్చాడు. మనం తెలియదు మనం ఎటువంటి జీవితం జీవించామో మనందరికీ తెలుసు. మన జీవితం మనకు తెలియదా? మనందరికీ మన జీవితం ఎటువంటి మనకు తెలుసు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ మోసకరమైన జీవితం నుంచి విడిపించాడు. ఈ లోకంలో ఉన్న మోస జీవితం నుంచి మనం విడిపించాడు. విడిపించి ఆయన ఏం చేశాడు? విమోచించి ఆయన పరిశుద్ధంగా మనం నియమించుకున్నాడు. ఆయన మనం ఎందుకు పనికిరాని వాళ్ళమయ్యి, మనం ఎందుకు లేని వాళ్ళమయ్యి, కొలతలేని వాళ్ళమైనప్పుడు ఆయన ఏం చేశాడు? మనల్ని విమోచించాడు, విడిపించాడు. ఈ లోక బంధకాల నుంచి, ఈ లోక బంధింపబడిన బంధకాల నుంచి, ఈ లోక క్రియల నుంచి, ఈ లోక ఆలోచన నుంచి, ఈ లోకంలో ఉన్న మనస్తత్వం నుంచి మనల్ని పూర్తిగా విడిపించి ఆయన మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. మొదటిగా విడిపించాడు, విమోచించాడు. రెండవదిగా ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ
6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియునియందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయమును కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్ పునాది వేయక మునుపు. ఇవాళ నిన్న కాదు ఆయన ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయక మునుపు ఎలా ఏర్పరచుకున్నాడు? మన దగ్గర ఏమన్నా మంచిదనం పెట్టి ఏర్పరచుకున్నాడా? మనలో ప్రేమను పెట్టి ఏర్పరచుకున్నాడా? మనలో ఏ నీతనం ఉన్నదని ఏర్పరచుకున్నాడా? ఏమీ లేదు. ఏమీ లేకపోయినా సరే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. యాకోబుని ఎలాగైతే ఏర్పరచుకున్నాడో నిన్ను నన్ను కూడా అలాగే ఏర్పరచుకున్నాడు. యాకోబు ఆయన అసలు దేనికి కొరత లేదు అనే సిద్ధాంతంలో యాకోబు ఉన్నప్పుడు యాకోబుని ఎలా పెంచుకుని ఏర్పరచుకున్నాడో నిన్ను నన్ను కూడా అలాంటి జీవితంలోనే ఏర్పరచుకున్నాడు. యాకోబు ఎవరు? ఒక మోసగాడు, దేవునికి లోబడిన వాడు. అనేక సందర్భాల్లో దేవునికి మనుషులకు అందరికీ కూడా వ్యతిరేకమై జీవించిన జీవితంలో యాకోబుని ఎలా ఏర్పరచుకున్నాడో అలాగే మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. దేవుడి ఏర్పాట్లో నువ్వు నేను ఉన్నాము అంటే ఆయన ప్రేమే. ఆయన ప్రేమ లేకపోతే, ఆయన సంకల్పం లేకపోతే, ఆయన ప్రేమించకపోతే మనం ఈరోజు మనం ఏర్పరచుకున్న వాళ్ళం కాము. దేవుడు ఏర్పరచుకున్నట్టు అంటే ఏంటి? ఆయన నియమించుకున్నాడు. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల కాపురిగా గొర్రెల దగ్గర ఉన్నవా దావీదుని ఏం చేశాడు? ఆయన్ని తీసుకొచ్చి ఆయన రాజుగా చేయడానికి అభిషేకించాడు. అలాగే నిన్ను నన్ను కూడా మనం ఎక్కడో పనికి మానసికలో మనం ఉన్నప్పుడు, మన ఇష్టాంతరం మనం జీవిస్తున్నప్పుడు, మన కొత్తకు రాని జీవితం మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఆయన మహా ప్రేమను పెట్టి, ఆయన ప్రేమకు కొత్త లేని ప్రేమ, ఆయన ప్రేమ వర్ణించలేని ప్రేమ. అలాంటి ప్రేమతో నిన్ను నన్ను ఆదరించాడు, చాలతీశాడు. అలాగే ఏ విషయంలో కూడా మనం కొత్తగా రాని వాళ్ళం. దావీదు తండ్రి ప్రేమించాడా? ప్రేమించలా. దావీదు తండ్రి ఏం చేశాడు? కొడుకులందరినేమో యుద్ధ వీరులుగా తయారు చేసి దావీదుని బట్టికి ఏం చేశాడు? గొర్రెల కాపురిగా పెట్టాడు. అలాగే దేవుని సైన్యంలో మనం సైనికులుగా ఉండగలమా? దేవుని సన్నిధిలో దేవునికి విధేయులుగా మనం జీవించగలమా? అలాంటి జీవితం మనం లేనప్పుడు దేవుని మనం ప్రేమించి ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుని కోసం మనం జీవించలేని జీవితం మనం జీవించినప్పుడు దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు తన కటాక్షం వల్ల ఆ రూతుని ఎలాగైతే ప్రేమించాడో మనల్ని కూడా అలాగే ప్రేమించాడు. రూతు జీవితంలో చూస్తే రూతు పరిస్థితి ఏంటి? రూతు ఏమైనా కొన్ని కన్య బోయసు చేసుకోవడానికి కన్య కాదు. అప్పటికే ఆల్రెడీ ఆమెకి వివాహం అవ్వటం, భర్త పోవటం, పేదరాలు, ఏ సహాయం లేదు. అలాంటి దాని మీద దేవుడు కనికరం చూపి ఆ బోయసు చేసుకునేలా చేశాడు. అలాగే మనం కూడా మన స్థితి ఏమిటి, మన గతి ఏమిటి, మనం ఎవరము, మనం ఎక్కడ ఉన్న వాళ్ళము అని గ్రహింపు మనలో ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మన పాప జీవితం నుంచి, మన స్థితిగతుల నుంచి మన ఆత్మీయ జీవితంలోకి ఆత్మీయంగా మనం ఎదగటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మనంగా దేవుడు మన రోజు కూర్చోాలా, మనంగా దేవుడు అనుకున్నాడు మనం రాలా. ఆయన ఏర్పరచుకుంటే మనం వచ్చాం. ఆయన ఇప్పుడు ఏర్పరచుకున్నది కాదు. ఆయన మైండ్లో, ఆయన ప్రణాళికలో మనం ఈ భూమికి పునాదులు వేయక మునుపు, మనకి ఎవరు గుర్తు లేనప్పుడు, మనం ఎవరు అసలు తల్లి కడుపులో అనువుగా మనం పడక ముందు మనం ఏర్పరచుకున్నాం.
ఆయన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. కానీ మనం భూమి మీద పుట్టిన తర్వాత కొన్ని రోజులు మన ఇష్టాంతరంగా జీవించి మనం దేవుడి మందిరంలో వస్తామని తర్వాత మనం ఏర్పరచుకున్నాం. ముందుగానే ఆయన ఏర్పరచుకున్నాడు. మనం ఏర్పరచుకున్న తర్వాత మనం ఈ భూమి మీదకి వచ్చి మనం కొంతకాలం దేవుడికి వ్యతిరేకంగా జీవించినా కానీ ఆయన ప్రేమ చొప్పున ఆయన మనం దర్శించి ఆయన సన్నిధిలోకి మనం తీర్చొచ్చుకున్నాడు. ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఊరికే నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను దేవుడి మందిని నమ్ముకున్నాను అనేది కాదు. ఇది దేవుడు ఏర్పరచుకుంటే మనం ఏర్పడ్డాము తప్ప దేవుడిని మనం నమ్ముకుంటాం కాదు. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఈ మాట మనం చాలా గ్రహింపు కలిగి ఉండాలి. దేవుని ఏర్పాట్లో మనం ఉన్నదాన్ని బట్టే మనం దేవుని మందిలోకి వచ్చాం. కానీ మనకు మనంగా ఎవరు కాకుండా అలా అయితే ఆదివారం అందరూ ఎక్కువ వచ్చారు, శుక్రవారం అందరూ గుడాడికి వెళ్తారు, శనివారం అందరూ ఒకసారికి వెళ్ళేవాళ్ళు. అలా కాదు. దేవుడు నిజమైన దేవుడు ఆయన ప్రేమ సంకల్పం చొప్పున మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ ఏర్పాట్లో ఎవరైతే ఉన్నామో వాళ్ళమే ఆ మందిరంలో కూడుకుంటూ ఉంటాం. ఆయన ప్రేమ సంకల్పం చొప్పున జరిగింది కార్యమే కానీ ఇది నీ ఇష్టం నా ఇష్టంగా కాదు. ఆ రుజు కూడా అలాగే జరిగింది. ఆమె ఒక 100 ఎకరాల ఆసామి ఎందుకు పడికని ఒక పెద్ద పొలం చేసుకుంటే ఏ ఆసామిని అంగీకరిస్తాడా? అంగీకరించాడు. కానీ ఋతు పట్ల దేవుడు కటాక్షం ఉంది. అయ్యో బోయలతో అంటుంది, అయ్యా నన్ను ఏం చూసి నువ్వు నన్ను చేరదీశావు? నా దగ్గర ఏముంది ప్రభా? నువ్వు నేను నన్ను అడుగుతున్నావా? మనం అయ్యో ప్రభా నన్ను చేరదీసావా? నన్ను ఏర్పరచుకున్నావా? తండ్రి నా దగ్గర ఏముంది? నా దగ్గర ఏముంది? నీ మందులో కూర్చుంది నీ వాక్యం అర్హత కూడా లేని దౌర్భాగ్య స్థితిలో నేను జీవించాను. జీవితం పనికి మాలిన జీవితంలో నన్ను ఉన్నప్పుడు నన్ను ఏం చేశావు? ఏర్పరచుకున్నావా ప్రభా? నన్ను ఏర్పరచుకున్నావు తండ్రి. నువ్వు ఏర్పరచుకోలేకపోతే నేను అజ్ఞాన స్థితిలో పాప జీవితం జీవిస్తూ ఉండేవాడిని, నా పాప రోత బతుకులో ఉండేవాడిని. ప్రభా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. దేవుడు ఏర్పరచుకున్నామని ఈరోజు నువ్వు నేను మందిరంలో కూర్చున్నావు. దేవుని ప్రేమ సంకల్పం చొప్పున ఆయన ప్రేమించిన వారి చొప్పున ఆయన ప్రేమించిన విధానాన్ని పెట్టి మనం దేవుని మందిరంలోకి వచ్చామే. కానీ మనకు మనంగా దేవునికి ఎవరో మనకు తెలియదు. దేవుడు నిజ దేవుడు ఎవరో మనకు తెలియనప్పుడు దేవుడే మనం దర్శించి మనం ప్రేమించి మనను ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటులో ఎవరు దావీదుని ఏర్పరచుకున్నాడా? యాకోబుని ఏర్పరచుకున్నాడు. యోసేపుని ఏర్పరచుకున్నాడా? యోసేపు ఎక్కడున్నాడు? యోసేపుని ఎవరైనా గౌరవించారా? తండ్రి దగ్గర నుంచి ఆ అన్నదమ్ములు ఏం చేశారు? ద్వేషించారు. అలాగే యాకోబుని తన తండ్రి ఏర్పరచుకున్నాడా? తండ్రి గౌరవించాడు. తండ్రి ప్రేమించాడా? తండ్రి ప్రేమించాలా? తండ్రి ఎవరిని ప్రేమించాడు? యాకోబుని ప్రేమించాడు, పెద్దవాడిని ప్రేమించాడు. కానీ యాకోబుని దేవుడు ప్రేమించాడు. అలాగే యాకోబు స్వభావంలో ఉన్న నిన్ను కూడా దేవుడు ప్రేమించి ఏర్పరచుకున్నాడు. యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మన స్వభావం, మన మనస్తత్వం, మన క్రియలు అన్నీ దేవుడికి తెలుసు. మనం చాటు పెట్టుకోవచ్చు, మనం మరుగు చేసుకోవచ్చు, మనం ఒప్పుకోకపోవచ్చు. కానీ దేవుడికి అన్ని తెలుసుండే మనం ప్రేమించాడు. ఆయన ప్రేమను పెట్టి మనం ప్రేమించి మనం దర్శించిన తర్వాత మన మనోనేతాలు వెలిగింపజేసి ఆయన బంధువుల్లో మనం కూర్చోబెట్టుకున్నాడు. దేవుడు ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి? ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటి? మనం ఏర్పరచుకున్నాడు. అనేక లేని ఏర్పాటు నీకు నాకు ఏర్పాటు చేశాడు. ఆయన బంధువుల్లో కూర్చోవడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని మనం దొంగిలించకుండా ఆయన సన్నిధిలో గడపడానికి మనం ఏర్పరచుకున్నాడు. ఆయనతో సావాసం కలిగి ఉండడానికి ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనం దేవుణ్ణి ఎంతైనా కనపరచాలి. అయ్యో ప్రభా వ్యర్థంగా నా జీవితం జీవించాను, తెలియని స్థితిలో అనేక సందర్భాలు, అనేక రోజులు నా ఇష్టానుసారంగా నేను వీధులంటూ, సందులంటూ, గొంతులంటూ తిరుగుతూ గడిపిన నా జీవితాన్ని సమస్తులు కొట్టివేసి నన్ను నువ్వు ప్రేమించి నీ పరిశుద్ధుల్లో కూర్చోబెట్టావు, నీ సంఘంలో కూర్చోబెట్టావు తండ్రి. ఎంత ఎంత ఘనత, ఎంత ఎంత మహిమకర జీవితం మనకి ఇచ్చాడు, ఎంత గొప్ప జీవితం మనకి ఇచ్చాడు అన్న దాని గురించి మనం దేవుణ్ణి ఆరాధించాలి. మన జీవితంలో ఏనాడు మనం ఊహించుకోని జీవితం మనకి ఇచ్చాడు. ఏనాడు మనం ఊహించుకోని జీవితం మనకి ఇచ్చాడు. మనం ఏ ఏర్పాట్లు లేము. యాకోబు స్వభావం లాంటి జీవితం మనం జీవించాం. యాకోబు మనస్తత్వం లాంటి జీవితం మన దేవుడు సన్నిధించి
తన తండ్రి తన యొక్క ఉన్నత స్థాయి నుంచి ఆ మోసకరమైన జీవితానికి అలవాటు పడి యాకోబు ఎటువంటి ఎలా పారిపోయేవాడో మనం కూడా దేవుడి సన్నిధి నుంచి దేవుడు ఎవరో గుర్తెరక్క మనుష్యానుసారంగా మనం వెళ్ళిపోయిన రోజులు అనేకమైన రోజులు మనం గడిపాం. దేవుని దూరం చేసుకుని దేవుడు తెలియక, కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకుని ఈరోజు మనల్ని సంఘముగా కూర్చుకుని ఆయన మందిరంలో కూర్చోబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవుడిని మనం ఆరాధించాలి. మొదట ఏం చేశాడు? మనం ఈ లోకం నుంచి విమోచించాడు. రెండవదిగా ఆయన ఏర్పరచుకున్నాడు. అలాగే మూడవదిగా సచ్చిన స్థితిలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? సచ్చిన స్థితిలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బతికించాను. కృపచేతనే రక్షింపబడి ఉన్నాను. ఆయన మహాప్రేమ చేత మనం సచ్చిన స్థితిలో ఉన్నాం. సచ్చిన స్థితిలో ఉండి మనం సచ్చిన స్థితిలో మన అపరాధములు అంటే ఏంటి? మనం చేసిన పాపాలు, మనం చేసిన క్రియలు, మనం నడిచిన నడక, మనం అలాంటి జీవితంలో మనం సచ్చిన స్థితిలో ఉన్నాం. మనం శారీరకంగా పైకి బతుకున్న మనమే కానీ ప్రతిసారి ప్రతి విషయానికి భయపడుతూ చచ్చి బతికాం. మనం ఎన్ని సందర్భాల్లో మనం ఏమనుకున్నాం? చచ్చిపోతున్నాను, ఓ దేవా చచ్చిపోతున్నాను, ఈ జీవితం నుంచి నన్ను విడిపించు అని మనం మొదటట్లా. అలాగే ఎన్నో సందర్భాల్లో ఆ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ప్రజలు ఏం చేశారు? ఓ దేవా ఈ పాపిష్టి జీవితంలో మట్టిపోతున్నాం, చనిపోతున్నాం, ఈ బానిసత్వంలో చచ్చిపోతున్నాం, మేము చనిపోతున్నాం ప్రభా, మమ్మల్ని రక్షించు అని గోజాడినప్పుడు వాళ్ళ మీద కనికరపడినట్టుగానే నీ మీద నా మీద కూడా ఆయన కనికరపడ్డాడు, ప్రేమించాడు. ఆయన ప్రేమ అమూల్యమైనది, ఆయన ప్రేమ మధురమైనది, ఆయన ప్రేమ వెలలేనిది. సత్యం స్థితిలో నువ్వు నేను ఉన్నప్పుడు లేవనెత్తాడు, మన బతికించాడు. లాజరు చనిపోయి సమాధిలో ఉన్న లాజర్ని ఏం చేశాడు? బతికించి ఆయన మందిరంలో ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకుని ఆయన ఏం చేశాడు? భోజనం మధ్యలో ఆయన కూర్చున్న లాజరు ఒకడు. ఇవాళ నువ్వు నేను ఆయన సన్నిధిలో కూర్చున్నా, నువ్వు ఒకడు, నేను ఒకటి, మనందరం సత్య స్థితిలో ఉన్నవారమే. ఈ సత్య స్థితి నుంచి మనం విడిపించుకొచ్చాడు, మన లేవనెత్తుకొచ్చాడు, మన ఆస్వాదించాడు, ప్రేమించాడు. ఆయన ప్రేమ చేత ఆ సత్య స్థితి నుంచి మనల్ని పైకి లేవనెత్తాడు. ఎన్ని సందర్భాల్లో మనం అడవలా, అయ్యో ప్రభా నా బతికింతేనా, నేను చచ్చిపోతే మేలు. ఎన్ని సందర్భాల్లో మనం దుఃఖించలా, మన మనసాక్షి మనం గద్దించినప్పుడు సత్య స్థితిలో మనం ఎన్నిసార్లు మనం కుంగిపోలా. మనం చేసిన క్రియలకి, మనం చేసిన పనులకి, మనం మాట్లాడిన మాటలకు ఎన్నిసార్లు మనం సత్యని స్థితిలో మనం లేవు. ఎన్నిసార్లు లేము. అనేక సందర్భాల్లో చచ్చిపోయి ఉన్న వాళ్ళని ఆయన ఏం చేశాడు? ఆయన ప్రేమ చేత లేవనెత్తి ఆయన మందిరంలో కూర్చోబెట్టుకున్నాడు. ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. ఆయనతో పాటు కూర్చొని మనం ప్రేమించాడు. ఆయన మహాప్రేమను పెట్టి మనం బతికించాడు. మన కోసం ఆయన చచ్చిపోయాడు, ఆయన మరణించాడు. ఆయన పౌల్ని చంపడానికి సిద్ధమైనప్పుడు ఆయన బదులుగా ఈయన చనిపోయాడు. పౌలు సావు బతుకులో ఉన్నప్పుడు ఈయన చనిపోయాడు. ఆ సావు నింద ఈయన మీద చేసుకుంది. ఆయన పౌల్ని బతికించినట్టుగా నిన్ను నన్ను కూడా అలాగే ఎన్నో సందర్భాల్లో మన కోసం మనం పొందవలసిన మరణ శిక్ష, మనం చచ్చిపోవలసిన సావు, ఆ సావు గోధి నుంచి నిన్ను లేవనెత్తి ఆయన మరణించాడు.
వాళ్ళ నువ్వు నేను సురక్షితంగా సంతోషంగా మందిరంలో కూర్చున్నామంటే ఇది సమస్తము ఆయన పెట్టిన ప్రేమ, ఆయన పెట్టిన ఫలితం, ఆయన కనికరించిన కనికరం, ఆయన ప్రేమించిన ప్రేమ. ఆయన ప్రేమ ప్రాణమును కన్నా బలమైనది, మరణమును కన్నా బలమైనది. ప్రాణం పెట్టే ప్రేమ ఆయన ప్రేమ. ఆయన ప్రేమకు వెలకట్టలేని ప్రేమ. అలాంటి ప్రేమతో నన్ను ప్రేమించి మనల్ని చాలదీశాడు, మనందరినీ ఒక్కటిగా చేశాడు. ఎవరు ఎక్కడ వారమో తెలియదు, ఎవరిని మనం ఊహించుకోవాలో తెలియదు. తెలియని స్థితిలో ఆయన ఏం చేశాడు? ఆయన ప్రేమను పెట్టి మనందరినీ కూడా ఒక్కటిగా చట్టపరిచాడు. సచ్చిన స్థితిలో అందరం ఎక్కడెక్కడ సత్యం ఉన్నామో ఆయనకు తప్ప మన ఎవరికీ తెలియదు. మనం ఎక్కడ బతికినా సచ్చిన స్థితిలోనే బతికాము. ఆయన ఆయన ప్రేమను పెట్టి మనల్ని బ్రతికించి ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. ఆయనతో పాటు ఒక్కడు, ఆ ఒక్కడు నువ్వు కావచ్చు, ఆ ఒక్కడు నేను కావచ్చు, ఆ ఒక్కతో నువ్వు కావచ్చు, మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కడు, ఆ ఒక్కడు అందరం ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. సత్యన స్థితిలోంచి మనం లేపుకొచ్చిన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. సత్యన స్థితి నుంచి మనం విడిపించిన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. అలాగే మొదటిగా ఏం చేశాడు? విమోచించాడు. రెండోసారిగా ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు? ఆయన ప్రేమ చేత. ఉత్తినే ఏర్పరచుకోవడం కాదు, ఉత్తినే విమోచించుకోవడం కాదు, ఆయన ప్రేమ చేత విమోచించాడు. ఆయన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమ చేత బతికించాడు. ఎలా బతికించాడు? సచ్చిన స్థితిలో ఉన్న వారిని ప్రేమించి బతికించాడు. ప్రేమ కనికరం పడి ఆ ప్రేమించి ఆయన బతికించాడు. అలాగే నాలుగోదిగా దేవుడు ప్రేమించి పరిమళ వాసనగా, దేవుడు ప్రేమించి మనల్ని ఏం చేశాడు? పరిమళ వాసనగా చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుంది. అలాగనే నీరును ప్రేమ కలిగి నడుచుకున్నాను. పరిమళ వాసన అంటే మన దగ్గర ఏం కొంపు వస్తుంది? చచ్చిన కొంపు. మన చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు చచ్చిన కంపు వచ్చింది. ఆ చచ్చిన కంపు నుంచి మనం ఎలా విమోచించాడు? పరిమళ వాసనగా చేయడానికి ఆయన ప్రేమను పెట్టి మనం పరిమళ వాసనగా చేశాడు. ఎలాంటి ప్రేమ అయింది? వెలకట్టలేని ప్రేమ. ఆయన చచ్చిన వాసన అంటే ఎలా ఉంటుంది? చచ్చిన వాసన అంటే ఏంటి? చచ్చిన స్థితిలోంచి మనల్ని జీవపు వెలుగులో ఆయన తీర్చాడు. ఎలా తీర్చాడు? 2 కొరింథీ 2వ అధ్యాయం 16వ వచనం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడిన వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాం. మనం సత్యని స్థితిలో మరణించి సత్యని గొప్ప కొట్టేటప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమ చేత మనల్ని జీవింపజేశాడు. ఆయన ప్రేమతో మనల్ని, ఆయన మాటలతో మనల్ని జీవింపజేశాడు. ఆ జీవింపజేసేసరికి మన దగ్గర నుంచి ఏమొచ్చింది? జీవపు వాసన. మనం బతికున్న వాసన, బతికున్నటమే గొప్ప పరిమళ వాసన. లేకపోతే మనందరినీ కూడా అందరూ మనల్ని ఏమనుకుంటాం? అసహించుకున్నారు, మనల్ని ద్వేషించుకున్నారు. అలాంటి ద్వేషించిన జీవితం నుంచి మనల్ని ఏం చేశాడు? జీవపు వెలుగులో తీసుకొచ్చాడు. ఆయన జీవపు వెలుగులో జీవించడానికి ఆయన ప్రోత్సహించిన, ఆయన కనికరపడ్డ ప్రేమను పెట్టి
ఆయన మనం ఆరాధించాలి. ఆయన ప్రేమ సామాన్యమైనది కాదు, ఆయన కనికరము అసామాన్యమైనది కాదు. ఎంతో ప్రేమ నీ మీద నా మీద కుమ్మరించి ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. మనందరూ అసహించుకున్నారు. సచిన వాసన దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఆయన లాజరు గారు చనిపోయినప్పుడు తన సహోదరే ఏముంది, ప్రభు కంపు కొడుతున్నాడు. ఇది మన జీవితం. మనం అన్యుడిగా జీవించినప్పుడు, మనం వ్యర్థమైన సమాజంలో జీవించినప్పుడు, పనికి మాన స్నేహాలతో మనం జీవించినప్పుడు మనం ఏం కంపు కొట్టింది? మరణపు వాసన కంపు. మనం మాట్లాడే విధానాన్ని బట్టి, మనం చేసే క్రియలను బట్టి, మనం చూసే చూపులను బట్టి మనందరూ కంపు కొట్టినట్టుగా మన మొహం దాచుకున్నారు. మనం చూసి ముక్కు పూచుకున్నారు. అంటే మనం చూసి వాళ్ళు ఎనదిరిగారు. కానీ ప్రభు అలా ఎనదిరగలా. మనం అంతకన్నా కంపు వచ్చినా సరే ఆయన ఏం చేశాడు? ఆ మూత తెరవండి. యోహాను సువార్త పేజీ నెంబర్ 92. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయండి అని చెప్పగా చనిపోయిన వారి సహోదరైన మార్త, ప్రభువా అతను చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన పుట్టినని ఆయనతో చెప్పాను. లాజరు చనిపోయి 4 దినాలయ్యింది. ఆ 4 దినాల్లో కంపు కొడుతున్న లాజరుని ఎలాగైతే లేపాడో, సంవత్సరాలుగా కంపు కొడుతున్న మనల్ని కూడా ఆయన జీవపు మాటలతో ఆయన ఉత్సాహించి, ఆయన ప్రేమ చూపి మన సత్యం స్థితిలో నుంచి ఆ కంపు కొట్టు వాసన నుంచి విడిపించి పరిమళ వాసనగా దేవుని ఎదుట కూర్చోబెట్టుకోవడానికి అంతంగా అప్పగించుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకు? మన పరిమళ వాసనగా తండ్రి ముందు చూపించడానికి. మన దగ్గర పరిమళ వాసన ఉందా? కంపు కొట్టే మన జీవితం. ఆ లాజరు ఎక్కడున్నాడు? ఆ కంపు కొట్టే లాజరు యేసుక్రీస్తు ప్రభుతో పాటు భోజన బంతిలో ఉన్నాడు. వాళ్ళ నువ్వు నేను కంపు కొట్టి మన జీవితాలు, కనుక మన జీవితాలు, మన ఇష్టానుసారంగా జీవించే మన జీవితాల నుంచి దేవుడు తీసుకొచ్చి ఆయన పరిశుద్ధ సంఘములో కూర్చోబెట్టాడు. పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మన దగ్గర నుంచి పరిమళ వాసన తీయడానికి నిన్ను కూర్చోబెట్టాడు. మనకు అర్హత లేని వారు, ఏ ఎన్నిక లేని వాళ్ళు, అర్హత కోల్పోయిన వాళ్ళు, అలాంటి అర్హత నుంచి నన్ను దేవుడు ఏం చేశాడు? దేవుని చచ్చిన స్థితిని వాసన నుంచి తీసేసి జీవపు వాసనలోకి తీసుకొచ్చాడు. పరిమళ వాసన ఇచ్చాడు. పరిమళ వాసనగా తండ్రి ముందు కూర్చోబెట్టాడు. ఈ లోకంలో ఉన్న వాటి గురించి మనం పాకులాడినంతకాలం కూడా మన దగ్గర ఏం కంపు కొట్టింది? చచ్చిన కంపు, శవవాసన. కొంతమంది ఉట్టినే కనిపెడుతూ ఉంటారు. చచ్చిపోయిన మన దగ్గరికి వెళ్ళేటప్పటికి తప్పుల ముక్కు మీద చేసుకుంటూ ఉంటారు. నాలాంటి దౌర్భాగ్యం అయితే వాసన తెలియదు అనుకోండి, చాలామంది ఆ వాసన గమనించుకుంటారు. అటువంటి పనికి మాలిన వాసన వచ్చేవాడు మన స్థితి. పనికి మాలిన వాసనతో, కంపు కొట్టిన వాసనతో మనం జీవించిన స్థితి. ఆ స్థితి నుంచి ఆయన మహాప్రేమను పెట్టి మనం ఎక్కడున్నాం? ఆయన సన్నిధిలో ఆయనతో పాటు భోజనానికి సిద్ధపడి ఉన్నాం. ఆయన భోజనం పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఆయనతో పాటు నన్ను భోజనం పెట్టడానికి పరిమళ వాసనగా చేసుకుని కూర్చోబెట్టుకున్నాడు. ఆయన వాక్యం అనే మన్నాతో నన్ను భుజింపజేస్తున్నాడు. వాక్యం అనే మన్నాతో నన్ను భుజించడానికి మనకు నేర్పిస్తున్నాడు, మనకు తినిపిస్తున్నాడు. ఎంత ప్రేమ మన పట్ల ఆయనకి, ఎంత ప్రేమ! ఆయన ప్రేమను వెల్లడపరచలేము, ఆయన ప్రేమను మనం వర్ణించలేము. ఆ ప్రేమను వర్ణించడానికి మనకు సమయం సరిపోదు. సమయం లేక కాదు, సమయం సరిపోదు. అంత కనికర గల ప్రేమ ఆయన ప్రేమ. మన పట్ల ఎప్పుడూ ప్రేమ చొప్పుల మనందరూ ద్వేషించారు. తల్లిదండ్రులు ద్వేషించారు, అన్నదమ్ములు ద్వేషించారు, ఇరుగు పొరుగు వారు ద్వేషించారు, రక్త సంబంధికులు ద్వేషించారు. ఇవాళ మనం దేవుని దగ్గర పరిమళ వాసన రావడంతో మా బంధువు, మా చుట్టాలు,
మా వాళ్ళు ఆ వాసన అప్పుడు లేదు. అప్పుడు మనం సత్యంచిత్తులో ఉన్నాం. ఎవరేమనుకుంటే నాకేంటి, నేను చేసేదే కరెక్ట్, నేను చేసే నా మార్గం నాకు తెలుసు, నేనేం చేస్తానో నాకు తెలుసు, నేను ఇలాగే జీవిస్తా, నేను ఇలాగే ఉంటా అని మూర్ఖత్వంగా మనం జీవించినప్పుడు ఆయన దర్శించాడు. ఆ సచ్చిన వాసన మన దగ్గర కొట్టినప్పుడు ఆయన మనం దర్శించాడు, మనల్ని ముట్టాడు, మన మనోన్నతను వెలిగింపు చేశాడు. ఆయన మన కోసం తన్నుగా అర్పించుకున్నాడు. ఆయన మహాప్రేమను పెట్టి అర్పించుకున్నాడు. మీ పట్ల నా పట్ల ఎవరైనా ప్రేమ చూపించారా? ఎవరైనా కనికరపడ్డారా? ఎవరైనా దయ చూపించారా? ఎవరు చూపించని ప్రేమ ఆయన చూపించాడు. ఆ ప్రేమలో ఆయనగా అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? మనల్ని సువాసనగా, పరిమళ వాసనగా మనల్ని తీర్చడానికి, పరిమళ వాసనగా మనల్ని చూపించడానికి, ఆ తండ్రి ముందు కూర్చోబెట్టడానికి. ఏ స్థితిలో మనం ఉన్నామన్నది మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఏ స్థితిలో మనం ఉన్నదన్నది ఎప్పటికప్పుడు మనం సిద్ధపడుతూ ఉండాలి. మనకు ఆ సిద్ధపాటు లేనప్పుడు ఆ సమయం మనకు తెలియకుండా మనముగానే దేవుడు దూరం అయిపోయిన స్థితిలో దేవుడు మనం ప్రేమించి ఏర్పరచుకున్నాడు, పరిమళ వాసనగా చేశాడు. పరిమళ వాసనగా చేసిన దేవుడు ఆయన ప్రేమను బట్టి ఏం చేశాడు? ఆయన ప్రేమించి విమోచించాడు మొదటిగా. రెండవదిగా ఆయన ప్రేమించి ఏర్పరచుకున్నాడు. మూడవదిగా ఆయన ప్రేమించి చచ్చిన వారిని లేవనెత్తాడు. నాలుగవదిగా ఆయన ప్రేమించి చచ్చిన వాసన పంపుకొట్టే మనలను పరిమళ వాసనగా చేశాడు. అలాంటి దేవుడిని మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధిద్దాం, దేవుని కనపరుద్దాం. ఎందుకంటే ఎవరు ప్రేమించని మన జీవితాన్ని ఆయన ప్రేమించాడు. మన పనికి మాలిన స్థితి, మన స్థితి ఏమిటి? మనం అనేకమైన బందీకాణాలలో బంధింపబడి ఉన్నప్పుడు మన స్థితి, అనేకమైన బందీలుగా మనం ఉన్నప్పుడు మనం విడిపించాడు. ఎవరికి ఎన్నిక లేని మనం ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకు పెట్టి? ఆయన ప్రేమను పెట్టే. ఆయన ఆ ప్రేమ లేకపోతే మనం ఏర్పరచుకోవాల్సిన అవసరానికి ఎందుకు? మనం ఎవరు ప్రేమించాలని తెలుసు ఆయన, మనం ఎవరు చార్తీయాలని సంగతి ఆయన తెలుసు. అందును పెట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎన్నిక లేనివాడు, ఏ గుర్తింపు లేనివాడు ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఇప్పుడు కాదు, ఇప్పుడు నిన్న కాదు, మనం దేవుడు నమ్ముకున్నా కాదు, మనం తల్లి గర్భంలో అణువుగా పడక ముందు, భూమికి పునాదులు వేయక ముందు ఇక్కడ కూర్చున్న మనందరం ఆయన ప్రణాళికలో ఉన్నాం. అప్పుడు ఏర్పరచుకున్నాడు ఆయన. సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, సచ్చిన వాసన, సచ్చిన కంపు పడుతుంటే ఎవరు మన దగ్గర చేరాలి, అందరూ మనం ద్వేషించాలి. ఆయన ప్రేమించి ఆయన జీవింపజేశాడు. అలాగే మన దగ్గర కంపు కొట్టే స్థితిలో మనం ఉన్నప్పుడు, మన దగ్గర వాసన, దుర్వాసన, పనికి మాలిన వాసన, నోరిపితే బూతులు, మన ఆలోచన, పాప ఆలోచన, మన క్రియ, మన చూపు అన్నీ కూడా దేవునికి, ఈ లోకానికి సంబంధించిన ప్రతిదీ కూడా మనం అనుభవించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినాం. అందుకని ఏం కంపు వచ్చింది? పనికి మాలిన కంపు వచ్చింది. ఆ పనికి మాలిన కంపు నుంచి ఆయన ప్రేమ చేత పరిమళ వాసనగా చేశాడు. ఐదవదిగా ఏం చేశాడు? ఐదవదిగా రాజ్య నివాసులుగా చేశాడు. దేవుడు రాజ్య నివాసులు అంటే ఇదంతా సమాజ విషయమా? మన రాజులమా? మనకు అర్హత ఉందా? ఒకసారి ఊహించుకుందాం. మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? పనికి మాలిన స్థితి నుంచి రాజ్య నివాసులుగా చేసుకుంటారు తీసుకొచ్చాడు. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే ఆయనకి ఎవరిని ఆయన విడిచిపెట్టడానికి ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఏర్పాట్లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ ఆయనతో కలిసి పనిచేయడానికి, ఆయనతో కలిసి ఏకీభవించడానికి, ఆయనతో కలిసి రాజ్యవాదానికి సిద్ధపరచుకున్నాడు. ఆయన రాజ్యం దానికని మనం అరకులో ఉన్నామా? రాజ్యం రాజులోనే కులములో, రాజులనే కులం ఉంది. ఆ కులములో పూటికి లేనివాడు కూడా ఉన్నారు. కానీ ఇవాళ నిన్ను నన్ను అటువంటి పూటి పేదరికంలో లేని విధంగా నిన్ను నన్ను రాజ్య నివాసంగా చేయడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. ఉచితంగా ఏర్పరచుకోవాలి. ఆయన ఊరికి నిన్ను రక్షించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయన ఊరికే ప్రేమించలేదు, నిన్ను రాజ్య నివాసంగా చేయడానికి ప్రేమించాడు. మన అర్హత ఏంటో మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడ రాజపరిపాలన చేసేవాళ్ళు ఎవరు? ఇక్కడ ఏ రాజపరిపాలన చేస్తారు? ఒక గ్రామానికి చేస్తారు, ఒక మండలానికి చేస్తారు, ఒక నియోజకవర్గానికి చేస్తారు,
ఒక రాష్ట్రానికి చేస్తారు, ఒక దేశానికి చేస్తారు. అని మనల్ని ఏం చేశాడు తెలుసా? సర్వలోకానికి రాజులుగా చేశాడు. ఆయనకి ఏమి ఇవ్వగలం? ఆయన దగ్గర ప్రేమించి అర్హత మనకున్నాం. కనీసం ఆయన ప్రేమగా ప్రేమించలేని తొలిపురాంగులు ఆయన మనం ఆయన ఏం చేశాడు? ఎక్కడ పెట్టాడు? రాజులుగా నియమించాడు. పరలోక రాజ్యానికి రాజులుగా నియమించుకున్నాడు. అలాంటి దేవుని మనం ఎలా ఆరాధించాలి? అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. జీవం గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. యేసేపు ఎక్కడున్నాడు? యేసేపు అందములు ఏం చేశారు? లోయలో పడేశారు. ఆ లోయలో ఏముంది? ముళ్ళు, రొప్పలు, రాళ్ళు, పాములు, తేళ్ళు కూడా ఉంటాయి. లేకుండా ఎలా ఉంటాయి? అడవిలో లోయ అంటే అన్నీ ఉంటాయి. కానీ దేవుడు అన్నిటి నుంచి కూడా ఇప్పించి ఏం చేశాడు? రాజుగా చేశాడు. రెండో స్థానంలో రాజుగా, రాజాది రాజుగా పక్కన కూర్చునేలాగా మళ్ళీ ఎలా నియమించుకున్నాడో అలాగే ఆ తర్వాత పరువులాగా ఆ యేసోబుని నియమించుకున్నాడు. నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? పనికి మాల పెట్టకుప్పమే నువ్వు నేను పడున్నావు. మన జీవితం కూడా మనకు తెలియదా? మన బతుకేదో మనకు తెలియదా? అలాంటి పెట్టకుప్పమే మనల్ని అవనెత్తాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు? రాజు నివాసులుగా చేశాడు. ఎస్తేరు ఎవరు? అనాథ. తన చిన్నాయన దగ్గర మొద్దుకే దగ్గర బతికింది. అలాంటి ఎస్తేరుని ఏం చేశాడు? రాణిగా చేశాడు. ఇవాళ మీరు కూడా రాణులు, దేవుని కుమార్తెలు, రాణులు రాజ్యంలో ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? దేవుని రాజ్యంలో. ఇక్కడ రాజులు కాదు, ఇక్కడ భూ సంబంధమైన రాజులు కాదు. దావీదుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? గొర్రెల కాపరి నుంచి తీసుకొచ్చాడు. ఏం చేశాడు? రాజుగా చేశాడు. వీళ్ళంతా ఈ భూమి మీద రాజ్యాత్మం ఎలా పోశారు. కానీ నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? ప్రేమించి ఆయన పరలోకంలో, ఆయన రాజ్యాత్మంలో లోకానికి రాజులుగా చేశాడు. సర్వలోకానికి రాజులుగా చేశాడు. దేవుడిని మనం ఎలా ఆరాధించాలి? దేవుని ఇందుని పెట్టి మనం ఆరాధించాలి. దేన్ని పెట్టి మనం ఆరాధించాలని చూసుకుంటే ఆయన ప్రేమ ఎంతగా ప్రేమించాడు అంటే దానికి వెలకట్టలేని ప్రేమతో ప్రేమించాడు. మన పట్ల మనం చెల్లించవలసిన క్రైమంతో ఆయన చెల్లించడానికి ఇష్టపడి మనం విడిపించాడు. ఆయన రాజులుగా చేయడానికి, ఆయన రాజ్యాంగం మనం కట్టబెట్టడానికి మనం ప్రేమించి ఆయన ఏం చేస్తే మన రాజులుగా కట్టబెట్టాడు. మళ్ళీ ఒకసారి గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి. దానిలో చదువుకున్న భాగం పేజీ నెంబర్ 169. రెండవ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుతున్నాడు. నేను ప్రేమించి జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నా దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను. తన్ను తాను అప్పగించుకుంటే ఆయన ప్రేమించి మనం విడిపించడానికి, మనం అప్పగింపబడిన దానికోసం మనం విడిపించడానికి తన్ను తను అప్పగించుకున్నాడు. తన్ను తను అప్పగించుకుంటేనే కానీ ఈరోజు నువ్వు నేను ఆ రాజ్యాంగంలో ఆ రాజకుమార్తెలుగా కుమారులుగా కూర్చోవడానికి మనకు అర్హత లేదు. అంత సులువుగా వచ్చింది ఆ రాజ్యం. ఆయన అంత సులువుగా మనకి ఇచ్చేసాడనుకుంటున్నారా? ఆయన ఎంత క్రైమ్ చెల్లించాడో తెలుసా? ఆ క్రైమ్ చెల్లించడానికి కారణం ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ. మనలో ఏ మంచితనము లేదు, ఏ కనికరము లేదు, ఏ దయా లేదు, ఏమీ లేకపోయినా సరే ఆయన మనం ప్రేమించాడు. ఆ ప్రేమ వల్ల ఆయన మనల్ని ఏం చేశాడు? మొదటిగా దేవుడు మనల్ని ప్రేమించి విమోచించాను. రెండవదిగా దేవుడు మనల్ని ప్రేమించి ఏర్పరచుకునేను. మూడవదిగా దేవుడు మనల్ని ప్రేమించి చచ్చిన వారిని బతికించెను.
నాలుగవదిగా దేవుడు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేసెను. ఐదవదిగా దేవుడు మనల్ని ప్రేమించి రాజ్య నివాసులుగా చేశాడు. ఇందుని బట్టి దేవుడిని మనం ఆరాధిద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ఆరాధిద్దాం. ఉన్న సమయం అన్నయ్య తీసుకుంటారు.